Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే తెలుగు మీడియం విద్యార్థుల కోసం మ్యాథ్స్ లోని కాన్సెప్ట్స్ తో కూడిన ఒక సిరీస్ ని ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ ఈ సిరీస్ లో భాగంగా 4 పార్ట్స్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 4 పార్ట్స్ లో కూడా గణితంలోని ప్రాథమిక విషయాలని చర్చించడం జరిగింది. ఈ ప్రాథమిక విషయాలన్నీ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చాలా క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ ని పైన కార్డ్స్ లో ఉంచుతాను, అలాగే కింద డిస్క్రిప్షన్ లో కూడా ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈ రోజు పార్ట్ 5 లో భాగంగా ఈ సంఖ్యామానంలోని భాజనీయత సూత్రాలు అనే కాన్సెప్ట్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఈ భాజనీయత సూత్రాలు అనే విషయం అనేది చాలా కీ రోల్ ని ప్లే చేస్తుంది. ఎందుకంటే ఈ భాజనీయత సూత్రాల గురించి మనకి సరైన అవగాహన ఉన్నట్లయితే మనం కాసాగు గసాబాలకు సంబంధించిన సమస్యలను చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. అలాగే వర్గాలు, ఘనాలు, వర్గమూలాలు, ఘనమూలాలు, అట్లాగే మనకి అర్థమెటిక్ సంబంధించిన చాలా సమస్యల్ని వీటి సహాయంతో మనం ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ అనేవి మాకు బూస్ట్ లో ఉపయోగపడి మరిన్ని వీడియోలు చేయడానికి దోహదం చేస్తాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. ఓకే, అసలు భాజనీయత సూత్రం అంటే ఏమిటి? మనం ఏదైనా ఒక సంఖ్య ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 24,763 ఉంది. ఇది 7 చే నిశ్శేషంగా భాగించబడుతుందా? నిశ్శేషంగా భాగించడం అంటే ఏంటి? 7తో ఈ సంఖ్యను భాగించినప్పుడు శేషము 0 వచ్చినట్లయితే మనకి నిశ్శేషంగా భాగించబడుతుంది అంటాము, అంటే డివిజిబుల్ బై అంటాం అన్నమాట. ఓకే, ఒకవేళ శేషం 0 రాలేదు అంటే భాగించబడడం లేదు, నిశ్శేషంగా భాగించబడడం లేదు. ప్రతి సంఖ్యని మనం ప్రతి సంఖ్యతో భాగించవచ్చు, కానీ శేషము 0 రావాలని లేదు కదా. శేషము 0 వస్తేనే నిశ్శేషముగా భాగించబడింది అంటాం. ఓకే, లేకపోతే నిశ్శేషంగా భాగించడం లేదు అంటాం. అయితే మనం ఏ విధమైన భాగాహారం చేయకుండానే చిన్న చిన్న ట్రిక్స్ ని, చిన్న చిన్న సూత్రాలని అప్లై చేయడం ద్వారా ఒక సంఖ్య మరొక సంఖ్యతో భాగించబడుతుందా లేదా అని చెప్పడానికి ఉపయోగపడేది ఈ భాజనీయత సూత్రాలు అన్నమాట. అంటే మనం భాగించబడుతుందో, నిశ్శేషంగా భాగించబడుతుందో లేదో చెప్పాలంటే యాక్చువల్గా మనం భాగాహారం చేస్తాం, డివిజన్ చేస్తాం. కానీ ఆ డివిజన్, యాక్చువల్ డివిజన్ చేయవసరం లేకుండానే చిన్న చిన్న సూత్రాలను ఫాలో అవడం ద్వారా మనం ఒక సంఖ్య మరొక సంఖ్యతో నిశ్శేషంగా భాగించబడుతుందో లేదో చెప్పగలడాన్ని మనం భాజనీయత సూత్రాల ప్రయోగం అంటాం అన్నమాట. వాటి గురించి డిస్కస్ చేద్దాం. మనం ముఖ్యంగా 11 వరకు ఉన్న సంఖ్యల యొక్క భాజనీయత సూత్రాలు నేర్చుకున్నట్లయితే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సరిపోతుంది. నేను ఒక వీడియోలో 20 వరకు ఉన్న అన్ని సంఖ్యల యొక్క భాజనీయత సూత్రాలను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఆ వీడియో లింక్ ని పైన కార్డ్స్ లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఓకే, ఫస్ట్ మనం ముఖ్యంగా ప్రధాన సంఖ్యలకు సంబంధించిన భాజనీయత సూత్రాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాటినే మనం ఎక్కువగా సమస్యలు సాధించడానికి ఉపయోగిస్తాం. ఫస్ట్ మనం 2 నుంచి మొదలెడదాం. ఎందుకంటే 1తో ప్రతి సంఖ్య భాగించబడుతుంది నిశ్శేషంగా. 1తో ఏ సంఖ్యను భాగించినా శేషం 0 వస్తుంది. కాబట్టి మనం 2తో ప్రారంభిస్తాం. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ముఖ్యంగా ఈ వీడియోలో మనం ఈ అంకెల యొక్క లేదా సంఖ్యల యొక్క భాజనీయత సూత్రాల గురించి చర్చిస్తాం అన్నమాట. ఓకే, మనం ఇందులో ఈ 7 తప్ప, 7 యొక్క భాజనీయత సూత్రం తప్ప మిగిలిన అన్ని సంఖ్యల యొక్క భాజనీయత సూత్రాలని హై స్కూల్ లెవెల్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసి ఉంటాం, నేర్చుకునే ఉంటాం. ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఓకే, 2 యొక్క భాజనీయత నియమం ఏంటి? మనం ఒక పెద్ద సంఖ్య ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చారు, ఇది 2తో భాగించబడుతుందా లేదా అంటే చూసిన వెంటనే ఎవరైనా చెప్పగలుగుతున్నారు. అది ఎలా చెప్పగలుగుతున్నారు అంటే 1ల స్థానంలో ఉన్న అంకెను ఆధారంగా చేసుకుని, ఇక్కడ మనకి 1ల స్థానంలో ఏముంది? 3 ఉంది. కాబట్టి ఇది 2తో నిశ్శేషంగా భాగించబడడం లేదని చెప్పేసేయచ్చు. ఎందుకంటే మనకి 2తో భాగించబడే సంఖ్యలను సరి సంఖ్యలు అంటాం, నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలను సరి సంఖ్యలు అంటాం, భాగించబడిన సంఖ్యలను బేసి సంఖ్యలు అంటాం. అవి 2తో నిశ్శేషంగా భాగించబడాలి అంటే ఖచ్చితంగా 1ల స్థానంలో ఏ అంకెలు ఉండాలి? 0, 2, 4, 6, 8. ఈ అంకెలలో ఏదో ఒకటి మాత్రమే ఉంటే అది సరి సంఖ్య అవుతుంది.
అప్పుడు అది 2తో నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి 2 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే ఏదైనా ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలోని అంకె అంటే యూనిట్ ప్లేస్ అంటాం ఇంగ్లీష్లో. యూనిట్ ప్లేస్ లో ఉండే డిజిట్ అనేది వీటిలో ఏదో ఒక అంకె కావాలన్నమాట, ఏదో ఒక డిజిట్ కావాలి. అప్పుడే అది 2తో నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి మనం 2తో భాగించి చూడాల్సిన అవసరం లేదు కదా, జస్ట్ ఒకట్ల స్థానంలో ఉన్న అంకెని చూసి చెప్పగలుగుతాం. ఇదే 2 యొక్క భాజనీయత సూత్రం అన్నమాట. నెక్స్ట్ 3 యొక్క భాజనీయత సూత్రం. మనం ఏదైనా ఒక సంఖ్య 3తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అని చెప్పడానికి మనం ఏం చేయాలి అంటే ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తాన్ని చూడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి 2 + 4 6, 6 + 7 13 + 6 19 + 3 22 వచ్చింది. అంటే ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తము 22 వచ్చింది. ఈ అంకెల మొత్తము గనుక మనకి 3తో భాగించబడినట్లయితే అంటే 3వ ఎక్కంలో వచ్చే సంఖ్య అయినట్లయితే అప్పుడు ఈ సంఖ్య కూడా 3తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఒకవేళ ఈ అంకెల మొత్తము 3తో భాగించబడినట్లయితే అంటే 3వ ఎక్కంలో వచ్చే సంఖ్య కానట్లయితే ఇది కూడా 3తో భాగించబడదు. ఇప్పుడు 22 అనే అంకె 3 ఎక్కంలో వస్తుందా అంటే రాదు కదా. 3 ఏళ్ళు 21, 4 ఏళ్ళు 28, సారీ 3 ఏళ్ళు 21, 3 8 24, మనకి 21 రాలేదు కదా. కాబట్టి ఈ సంఖ్య కూడా 3తో నిశ్శేషంగా భాగించబడదు. అంటే 3తో భాగించినప్పుడు శేష 0 రాదన్నమాట. ఇట్లా చెప్పొచ్చు అనమాట. అంటే అంకెల మొత్తాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. అంకెల మొత్తము అంటే ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తము 3చే భాగించబడాలన్నమాట. ఇది 3 యొక్క భాజనీయత సూత్రం. నెక్స్ట్ 9 యొక్క భాజనీయత సూత్రం కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి ఏం చేయాలి, ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తాన్ని చూడాలి. అంకెల మొత్తం కనుక 9తో భాగించబడితే అంటే 9వ ఎక్కంలో వచ్చే సంఖ్య అయినట్లయితే ఆ సంఖ్య కూడా 9తో నిశ్శేషంగా భాగించబడుతుందని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఏంటి అనమాట, అంకెల మొత్తము 9చే నిశ్శేషంగా భాగించబడాలి. ఓకే, అంటే 3, 9 యొక్క భాజనీయత సూత్రం ఒకలాగే ఉంటుంది. అంకెల మొత్తాన్ని చూడాలి ఫస్ట్. ఆ అంకెల మొత్తం 3తో భాగించబడితే ఆ సంఖ్య కూడా 3తో నిశ్శేషంగా భాగించబడుతుంది. 9తో భాగించబడితే ఆ సంఖ్య కూడా 9తో నిశ్శేషంగా భాగించబడుతుంది అనమాట. నెక్స్ట్ 4 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే ఇచ్చిన సంఖ్యలోని చివరి 2 అంకెలు అంటే 1, 10ల స్థానంలో ఉన్న అంకెలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక అంకె ఉంది, ఇలా ఒక పెద్ద సంఖ్య ఇచ్చారు. ఇది 4తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదంటే భాగించి చూడడానికి మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. కానీ మనం జస్ట్ ఈ చివరి 2 అంకెలను పరిశీలించడం ద్వారా మనం ఆ సంఖ్య 4చే నిశ్శేషంగా భాగించబడుతుందో లేదో చెప్పొచ్చు అనమాట. ఈ చివరి 2 అంకెలు కనుక 4తో నిశ్శేషంగా భాగించబడితే అప్పుడు ఈ సంఖ్య మొత్తం కూడా 4తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇది 4తో నిశ్శేషంగా భాగించబడుతుంది కదా. 4 12 48, కాబట్టి 0 శేషం వస్తుంది. అంటే 48 4తో భాగిస్తే 0 శేషం వస్తుంది. కాబట్టి ఈ సంఖ్య కూడా మనకి 4తో భాగించబడుతుందని చెప్పొచ్చు. అంటే చివరి 2 అంకెలు 4చే నిశ్శేషంగా భాగించబడాలి. ఇది 4 యొక్క భాజనీయత సూత్రం అన్నమాట. నెక్స్ట్ 8 యొక్క భాజనీయత సూత్రం కూడా దీన్ని పోలి ఉంటుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తామంటే చివరి 3 అంకెలు తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంఖ్య 8తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అంటే ఈ చివరి 3 అంకెలను తీసుకుని మనం 8తో భాగించి చూడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 648 8తో భాగించాను, మనకి 8 64, 0 8 తీసుకున్నాం, 1 8 8 0. అంటే అప్పుడు ఈ సంఖ్య కూడా 8తో నిశ్శేషంగా భాగించబడుతుంది అనమాట. ఓకే, కాకపోతే ఇక్కడ ఏం చేస్తామంట 4తో అయితే మనం చివరి 2 అంకెలు తీసుకుంటాం, కానీ 8కి అయితే చివరి 3 అంకెలు తీసుకుని 8తో భాగిస్తాం అన్నమాట. ఓకే, చివరి 3 అంకెలు 8చే నిశ్శేషముగా భాగించబడాలి. ఓకే, నెక్స్ట్ మనకి
5 యొక్క భాజనీయత నియమము. మనం ఏదైనా ఒక సంఖ్య 5తో నిశ్శేషంగా భాగించబడాలి అంటే ఖచ్చితంగా 1ల స్థానంలో 0 అయినా ఉండాలి, 5 అయినా ఉండాలన్నమాట. 5వ ఎక్కం చూడండి ఒకసారి. 5 1 5, 5 2 10, 5 3 15. అంటే 5వ ఎక్కంలో వచ్చే అన్ని సంఖ్యలను పరిశీలించినట్లయితే 1ల స్థానంలో 0 అయినా లేదా 5 అయినా ఉంటుంది కదా. కాబట్టి ఏ సంఖ్య అయినా సరే 5తో భాగించబడాలంటే 1ల స్థానంలో 0 అయినా ఉండాలి, లేకపోతే 5 అయినా ఉండాలి. అంటే 1ల స్థానంలో 0 లేదా 5 ఉండాలి. నెక్స్ట్ 10 యొక్క భాజనీయత సూత్రం కూడా సేమ్ అంతే. 1ల స్థానంలో ఉన్న అంకెని పరిశీలిస్తాం. 1ల స్థానంలో 0 ఉంటేనే అది 10తో భాగించబడుతుంది. 10వ ఎక్కంలో వచ్చే అంకెలన్నింటినీ ఒకసారి పరిశీలించినట్లయితే 10 1 10, 10 2 20, 13 30 కదా, అన్నిటికీ 1ల స్థానంలో 0 ఉంటుంది. కాబట్టి 10 యొక్క భాజనీయత సూత్రం ఏంటనమాట? 1ల స్థానంలో 0 ఉండడం. ఓకే, 1ల స్థానంలో 0 ఉండాలి. అప్పుడే అది 10చే నిశ్శేషంగా భాగించబడుతుంది అన్నమాట. నెక్స్ట్ 6 యొక్క భాజనీయత సూత్రం. మనకి ఏదైనా ఒక సంఖ్య 2 లేదా 3తో నిశ్శేషంగా భాగించబడింది అనుకోండి, అది ఖచ్చితంగా 6 చే భాగించబడుతుంది అన్నమాట. కాబట్టి ఇది 2, 3లచే నిశ్శేషంగా భాగించబడింది అనుకోండి, అప్పుడు 6తో నిశ్శేషంగా భాగించబడుతుంది అనమాట. అంటే 6 యొక్క భాజనీయత సూత్రాన్ని మనం టెస్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఈ 2 తెలిస్తే సరిపోతుంది అనమాట. 1ల స్థానంలో ఈ అంకె ఉందనుకోండి, 2తో భాగించబడుతుందంటే అర్థమైపోతుంది. ఒకవేళ లేదంటే ఇంకా అది 6తో కూడా భాగించబడదు. ఇంకా మనం 3తో చెక్ చేయాల్సిన పని లేదు. అంటే ఒక సంఖ్య ఇచ్చారు ఇలాగే, ఇది 6తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అని అడిగారు. అప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఫస్ట్ 2తో చెక్ చేస్తాం. 2తో భాగించబడాలంటే ఈ 1ల స్థానంలో అంకె 0, 2, 4, 6, 8లో ఏదో ఒకటి ఉండాలి. కానీ లేదు కదా, అంటే ఇది 2తో నిశ్శేషంగా భాగించబడడం లేదు, ఇంకా 6తో నిశ్శేషంగా భాగించబడదు అనమాట. ఇంకా 3తో చెక్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ 2తో నిశ్శేషంగా భాగించబడినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7 ప్లేస్లో 2 ఉంది. ఫస్ట్ చెక్ చేసాం, 2తో భాగించబడుతుంది అంటే భాగించబడుతుంది, ఎందుకంటే 1ల స్థానంలో 2 ఉంది కాబట్టి. ఇప్పుడు మనం 3తో భాగించబడుతుందో లేదో చెక్ చేయాలి. అంటే ఏం చేయాలి? ఇందులో ఉన్న అంకెలు మొత్తం చూడాలి. 2 4 6 11, నెక్స్ట్ 6 17, 2 19. మరి 19 3వ ఎక్కంలో వస్తుందా? రాదు కదా. కాబట్టి ఇది 3తో నిశ్శేషంగా భాగించబడదు. కాబట్టి 6తో కూడా నిశ్శేషంగా భాగించబడదు అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 7 యొక్క భాజనీయత సూత్రం మనం హై స్కూల్ లెవెల్లో ఎక్కడ డిస్కస్ చేయం, దీన్ని చివరిలో చూద్దాం. నెక్స్ట్ 11 యొక్క భాజనీయత సూత్రము. మనకి ఒక సంఖ్య యొక్క బేసి స్థానాలు, సరి స్థానాల గురించి అవగాహన ఉంటే ఇది క్లియర్గా అర్థమవుతుంది. అసలు బేసి స్థానాలు అంటే ఏమిటి, సరి స్థానాలు అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సంఖ్య. ఈ సంఖ్యలో 1లు, 100లు, 10,000 వీటిని బేసి స్థానాలు అంటారు. అంటే మొదటిది అంటే 1 ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంది, ఇది థర్డ్ ప్లేస్ లో ఉంది, ఇది 5th ప్లేస్ లో ఉంది కదా. అంటే బేసి సంఖ్యలో ఉన్న స్థానాల్లో ఉంది కాబట్టి అది బేసి స్థానాలు అంటారు అన్నమాట. అంటే ఇక్కడ బేసి స్థానాల మొత్తం అంటే 1 3 అంటే ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, 5th ప్లేస్, 7th ప్లేస్ వీటిలో ఉండేవి అనమాట. ఏంటది? 8 4 1 కలిపితే 13 వచ్చింది. నెక్స్ట్ సరి స్థానాలు అంటే 2 4 ఇందాక వదిలేసిన నెంబర్స్ ఉన్నాయి కదా, డిజిట్స్, వాటిని యాడ్ చేస్తాం. సరి స్థానాల మొత్తం ఇప్పుడు సరి స్థానాల్లో ఉన్న అంకెలు ఏంటి? 7 2. వీటిని యొక్క మొత్తం ఎంత వచ్చింది? 11. అంటే మనం 11 యొక్క భాజనీయత సూత్రాన్ని చెక్ చేస్తున్నాం, డిస్కస్ చేస్తున్నాం. మనం చేయాల్సిన పని ఏంటంటే ఏదైనా ఒక సంఖ్య, ఇచ్చిన సంఖ్య 11తో భాగించబడుతుందా లేదా అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఇవి 2 కనుక్కోవాలి. బేసి స్థానాల మొత్తాన్ని, సరి స్థానాల మొత్తాన్ని కనుక్కోవాలి. ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అంటే భేదం చూడాలి. భేదం అంటే మైనస్ చేయాలి. ఏది పెద్దదైతే అందులో చిన్నదాన్ని మైనస్ చేస్తాం. ఒకవేళ ఇది పెద్దదైతే ఇందులోంచి దీన్ని తీస్తాం, ఇది పెద్దదైతే ఇందులో రివర్స్. భేదం అంటే డిఫరెన్స్. ఎలా అయినా ఫస్ట్ నెంబర్ లోంచి సెకండ్ నెంబర్ తీయచ్చు, సెకండ్ నెంబర్ లోంచి ఫస్ట్ నెంబర్ తీయచ్చు భేదం అన్నప్పుడు. ఇక్కడ భేదం ఎంత వచ్చింది? 2 వచ్చింది.
ఈ భేదము కనుక మనకి 0 కానీ లేకపోతే 11వ ఎక్కంలో వచ్చే సంఖ్య కానీ అంటే 22, 33, 44 ఇట్లాంటి సంఖ్య కానీ అయినట్లయితే ఆ ఇచ్చిన సంఖ్య కూడా మనకి 11చే నిశ్శేషంగా భాగించబడుతుందని చెప్పవచ్చు అనమాట. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, బేసి స్థానాల మొత్తాన్ని సరిస్థానాల మొత్తాన్ని తీసుకోవాలి. తర్వాత రెండింటికి భేదాన్ని కనుక్కోవాలి. ఆ వచ్చిన భేదము 0 కానీ 11వ ఎక్కంలో వచ్చే అంకె అది 11 కావచ్చు, 22, 33 ఇట్లాంటి సంఖ్య అయినట్లయితే అప్పుడు ఇచ్చిన సంఖ్య 11చే నిశ్శేషంగా భాగించబడుతుందని చెప్తాము, లేకపోతే భాగించబడదు అని చెప్తాము. ఇంకా మనకి మిగిలింది ఏంటి, 7 యొక్క భాజనీయత సూత్రము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఆ సంఖ్య ఇచ్చారు, ఇలా ఇచ్చారు మనకి 287. ఇది 7తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అని కనుక్కోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ మనం రైట్ సైడ్ లాస్ట్ డిజిట్ అంటే దాన్ని 1వ స్థానంలో ఉన్న అంకె అంటాం కదా, దీన్ని రెట్టింపు చేసి మిగిలిన సంఖ్యలోంచి మైనస్ చేయండి. అంటే 7ని రెట్టింపు చేస్తే ఎంత, 14. ఆ 14ని ఇంకా మిగిలిన సంఖ్యలోంచి మైనస్ చేస్తాం, 4, 1. ఇది కనుక 7వ ఎక్కంలో పోతే ఆ సంఖ్య కూడా 7వ ఎక్కంలో పోతుంది, నిశ్శేషం 7తే నిశ్శేషంగా భాగించబడుతుందని చెప్పొచ్చు అనమాట. ఓకే, అంటే ఇంకా పెద్ద సంఖ్య ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు. ఇప్పుడు ఇది 7తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అని అడిగారు. మనం చేయాల్సిన పని ఏంటి, ఫస్ట్ ఈ 1వ స్థానంలో ఉన్న అంకెని తీసేసి దాన్ని రెట్టింపు చేసి మిగిలిన సంఖ్యలోంచి తీసేస్తాం. 5ని రెట్టింపు చేస్తే 10, ఇందులో తీసేస్తే 3, 8, 4. ఇప్పటికీ మనం చెప్పలేం కదా, 3 అంకెల సంఖ్య వచ్చింది కాబట్టి మళ్ళీ సేమ్ స్టెప్ని ఫాలో అవుతాం. మళ్ళీ ఈ 1వ స్థానంలో ఉన్న అంకెని రెట్టింపు చేసి మిగిలిన సంఖ్యలోంచి తీసేస్తాం. 3ని రెట్టింపు చేస్తే ఎంత, 6. ఆ 6ని మిగిలిన సంఖ్యలోంచి మైనస్ చేస్తే 2. ఇప్పుడు 42 గురించి మనకు తెలుసు, 7వ ఎక్కం వస్తుంది కదా, 6 7 42. అంటే ఇది 7వ ఎక్కంలో వస్తుంది కాబట్టి ఈ సంఖ్య కూడా 7చే నిశ్శేషంగా భాగించబడుతుందని చెప్పొచ్చు. ఒకవేళ ఇది 7వ ఎక్కంలో రాని సంఖ్య అయితే ఇచ్చిన సంఖ్య 7చే నిశ్శేషంగా భాగించబడదని చెప్పొచ్చు అనమాట. ఇంకా పెద్ద సంఖ్యలతో అంటే మనకి 12 నుంచి 20 వరకు ఉన్న సంఖ్యల యొక్క భాజనీయత సూత్రాలు కూడా మనం ఆల్రెడీ ఆ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది, ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 12 యొక్క భాజనీయత సూత్రం కావాలి. దీన్ని మనం టెస్ట్ చేయొచ్చు, ఏం లేదు. ఎలా అంటే దీన్ని 2 పరస్పర ప్రధాన సంఖ్యలు లబ్ధంగా రాయండి. 3, 4, 3, 4, 12 అవుతుంది కదా. ఆల్రెడీ పరస్పర ప్రధాన సంఖ్యలు అనేది మనం పార్ట్ 2లోనో 3లోనో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ రెండు సంఖ్యలతో భాగించబడే సంఖ్య 12తో కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది అన్నమాట. అంటే మనం 12 యొక్క భాజనీయత సూత్రం ఏం చెప్పుకోవచ్చు అనమాట, ఏదైనా ఒక సంఖ్య 3తోనే 4తోనే నిశ్శేషంగా భాగించబడితే అప్పుడు అది 12 కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పవచ్చు అనమాట. ఓకే, అంటే మనం ఒక సంఖ్య యొక్క భాజనీయత సూత్రం ఎలా డిసైడ్ చేస్తున్నాం, ఆ సంఖ్యని 2 పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసి ఆ రెండిటి యొక్క భాజనీయత సూత్రాలు తెలిస్తే దీని యొక్క భాజనీయత సూత్రం తెలిసినట్లే. ఒకసారి మనకు 18 యొక్క భాజనీయత సూత్రం కావాలి. దీన్ని 2, 9 కింద విడగొట్టాం. 2, 9 పరస్పర ప్రధాన సంఖ్యలు కదా. 3, 6 అన్నాం కదా. 3, 6 పరస్పర ప్రధాన సంఖ్యలు కాదు కాబట్టి అక్కడ ఆ భాజనీయత సూత్రాలు వాడకూడదు. ఇక్కడ 2, 9 పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి ఇచ్చిన సంఖ్య 2 మరియు 9తో నిశ్శేషంగా భాగించబడింది అనుకోండి, అప్పుడు ఆ సంఖ్య కూడా 18తో నిశ్శేషంగా భాగించబడుతుందని చెప్పవచ్చు. అలాగే 15 యొక్క భాజనీయత సూత్రం కావాలి మీకు. అప్పుడు ఏం చేయాలి, దీన్ని 3 × 5 అని రాయొచ్చు. ఈ రెండు కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు. ఒక సంఖ్య 3 చేత మరియు 5 చేత కూడా నిశ్శేషంగా భాగించబడితే ఆటోమేటిక్గా 15 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇట్లా మనం ఏ సంఖ్య యొక్క భాజనీయత సూత్రాన్ని సరే వెరిఫై చేయొచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ భాజనీయత సూత్రాలను ఆధారంగా చేసుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏ విధమైన క్వశ్చన్లు అడగడానికి, ఏ విధమైన ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఈ భాజనీయత సూత్రాల మీద పోటీ పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ లో కొన్ని ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్ నుంచి పికప్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ వన్, ఇక్కడ ఒక సంఖ్య ఇచ్చాడు. అయితే ఆ సంఖ్యలో 10వ స్థానంలో ఉన్న అంకెని మిస్ చేసి దాని ప్లేస్ లో ఏ అనే లెటర్ని ఇవ్వడం జరిగింది. అను సంఖ్య 9చే నిశ్శేషముగా భాగించబడాలి అంటే
ఏ అక్షరం స్థానంలో ఉండే కనిష్ట సంఖ్య ఎంత? కనిష్ట అనే పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అతి చిన్న సంఖ్య ఏంటో గెస్ చేయాలి. అందుకంటే పెద్ద సంఖ్యను పెట్టినా కూడా 9తో భాగించబడొచ్చు కొన్ని సందర్భాల్లో. ఓకే, మనం 9 యొక్క భాజనీయతా సూత్రం ఏం చెప్పుకున్నాం? ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తము 9తో భాగించబడితే ఆ సంఖ్య కూడా 9తో నిశేషంగా భాగించబడుతుందని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ ఏని మినహాయించి మిగిలిన అంకెల మొత్తాన్ని తీసుకోండి. ఓకే, 6 7 13, 3 16, 5 21, 1 22, అంటే అక్కడ వరకు మనకి 22 వచ్చింది. దీనికి 7 కూడితే ఆ వచ్చే సంఖ్య మనకి 9తో భాగించబడాలి. ఆ 9 ఎక్కంలో వచ్చే అంకె అవ్వాలన్నమాట. ఇవన్నీ కూడితేనే కదా మనకి వచ్చే సంఖ్య 9వ ఎక్కంలో వస్తే 9తో భాగించబడితే ఈ సంఖ్య కూడా మనకి 9తో భాగించబడుతుంది. మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇచ్చిన సంఖ్యలోని ఆ వేరియబుల్ అంటే అక్షరము కానీ ఏదైనా గుర్తు కానీ ఇచ్చినప్పుడు దాన్ని మినహాయించి మిగిలిన అంకెలన్నింటినీ కూడాల్సి ఉందన్నమాట. కూడితే 6 7 13 16 నెక్స్ట్ 21 22 వచ్చింది. దీనికి ఏని కూడితే వచ్చే సంఖ్య మనకి 9వ ఎక్కంలో వచ్చే సంఖ్య అవ్వాలి. ఇప్పుడు 9వ ఎక్కం చదువుతూ 22ని దాటిన తర్వాత వచ్చే సంఖ్య చూడండి. 1 9 9, 2 9 18, 3 9 27, అంటే 22 తర్వాత వచ్చే సంఖ్య ఏంటి? 27 అవ్వాలి. వీటి మొత్తం మనకి 27 అవ్వాలి. అప్పుడే ఈ సంఖ్య 9తో భాగించబడుతుంది. ఇప్పుడు మనకి 2కి ఏ సంఖ్యని కలిపితే 7 వస్తుంది? మనకి 5ని కలిపితే 7 వస్తుంది. అప్పుడే కదా 22 ప్లస్ 5 27 అవుతుంది. అప్పుడు ఇది 9తో భాగించబడుతుంది. కాబట్టి ఆ ఏ స్థానంలో ఉండాల్సిన సంఖ్య అంకె ఏంటంటే 5. కాబట్టి దీని కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 5th ఆప్షన్ 5 అవుతుంది అనమాట. 4th ఆప్షన్ 5 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక సంఖ్య ఇచ్చారు. ఇక్కడ ఒక అంకెని తొలగించి దాని ప్లేస్ లో స్టార్ అనే గుర్తుని ఇవ్వడం జరిగింది. అను సంఖ్య 3చే నిశేషంగా భాగించబడాలన్నా స్టార్ గుర్తు స్థానంలో ఉండవలసిన కనిష్ట సంఖ్య ఏది? 3 యొక్క భాజనీయతా సూత్రం ఏం చెప్పుకున్నాం? అంకెల మొత్తం 3తో భాగించబడాలి. కాబట్టి స్టార్ గుర్తు ప్లేస్ ను వదిలేసి మిగిలిన అన్ని అంకెలను ఒకసారి కూడి చూద్దాం. 4 5 9, 6 15, నెక్స్ట్ 3 18, 18కి 8 కలిపితే 26, అక్కడికి 26 వచ్చింది. నెక్స్ట్ దీనికి స్టార్ గుర్తు కలిపితే స్టార్ గుర్తులో ప్లేస్ లో ఉండాల్సిన నెంబర్ని కలిపితే అది 3వ ఎక్కంలో వచ్చే అంకె అయి ఉండాలి. మనకి 3వ ఎక్కం చదివినట్లయితే 26 తర్వాత వచ్చే నెంబర్ ఏంటో చూడండి. ఓకే, 8 3 24, 9 3 27, అంటే 27 రావాలన్నమాట. అప్పుడే ఇది 3తో నిశేషంగా భాగించబడుతుంది. ఓకే, ఇప్పుడు 26కి ఎంత కలిపితే 27 వస్తుంది? మనకి 1 కూడితే మనకి 27 వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి స్టార్ గుర్తు ప్లేస్ లో ఉండాల్సిన అంకె కనిష్ట అంకె ఎంత అంటే మనకి 1 కంటే పెద్ద సంఖ్య పెట్టినప్పుడు కూడా మనకి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4 పెట్టామనుకోండి, 26 ప్లస్ 4 30 వస్తుంది. అప్పుడు కూడా మనకి మరి 3 ఎక్కలో పోతుంది కదా, 3తో భాగించబడుతుంది కదా. కాబట్టి 4 కూడా సరైన సమాధానమే అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమన్నాడు? మనకి కనిష్ట సంఖ్య ఏది అన్నాడు. కాబట్టి అలా పెట్టితే భాగించబడే సంఖ్యలో చిన్న సంఖ్యను మనం సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి అతి చిన్న సంఖ్య 1ని కూడితే మనకి 27 వస్తుంది. కాబట్టి మనకి ఈ స్టార్ గుర్తులో ఉండాల్సిన కనిష్ట సంఖ్య ఏంటంటే 1. అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు ఒక సంఖ్య ఇచ్చి ఇక్కడ 10ల స్థానంలో పి అనే అక్షరాన్ని ఇవ్వడం జరిగింది. అనే సంఖ్య 6చే నిశేషంగా భాగించబడాలి అంటే పి స్థానంలో ఉండే కనిష్ట సంఖ్య ఎంత? అంటే ఈ సంఖ్య 6తో విశేషంగా భాగించబడాలి. అలా అంటే పి స్థానంలో ఏ కనిష్ట సంఖ్య ఉండాలి? అంకె ఉండాలి. మనకి 6 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? అది 2 3లతో భాగించబడాలి. 2తో భాగించబడాలంటే 1ల స్థానంలో 4, అదే 0 2 4 6 8లో ఏదో ఒకటి ఉండాలి. ఆల్రెడీ 4 ఉంది కాబట్టి ఇది 2తో భాగించబడుతుంది. 3తో భాగించబడుతుందా లేదా అంటే ఎలా చెప్పగలం? అంకెల మొత్తాన్ని బట్టి చెప్పగలం. ఒకసారి అంకెల్ని కొడినట్లయితే 7 6 13 16 20. మనకి 3 ఎక్కంలో వచ్చే 20 తర్వాత సంఖ్య ఏంటంటే 21. అంటే మనకి ఇక్కడ 20కి 1 కలిపితే 21 అవుతుంది. అంటే పి స్థానంలో మనకి ఉండే కనిష్ట సంఖ్య ఏంటంటే 1. అంటే ఇక్కడ రెండవ ఆప్షన్ మనకి కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఈ పి స్థానంలో 1 ఉన్నప్పుడే ఇది 2 3 సంఖ్యల చేత భాగించబడుతుంది. అంటే 6తో కూడా నిశేషంగా భాగించబడుతుంది. ఇట్లా మనం కనిష్ట సంఖ్యను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉందన్నమాట. నెక్స్ట్ క్రింది వాణిలో
7చే నిశ్శేషంగా భాగించబడని సంఖ్య. క్వశ్చన్ కరెక్ట్ గా చదువుకోవాలి. భాగించబడే సంఖ్య అంటే ఒకటే ఉంటుంది. భాగించబడనివి అంటే భాగించబడేవి 3 ఉంటాయి, భాగించబడనిది ఒక్కటే ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ పెర్ఫెక్ట్ గా చదివిన తర్వాత మాత్రమే ఆప్షన్స్ అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇందులో 4 సంఖ్యలు ఇచ్చారు, అందులో ఒకటి మాత్రమే 7తో భాగించబడదు, మిగిలినవన్నీ కూడా 7తో నిశ్శేషంగా భాగించబడతాయి. అవి ఏంటో మనం అబ్జర్వ్ చేయాలి. 7 యొక్క భాజనీయత సూత్రం ఏం చెప్పుకున్నాం? 1వ స్థానంలో ఉన్న అంకెను తొలగించి దాన్ని డబుల్ చేసి మిగిలిన అంకెలోంచి మైనస్ చేయాలి. ఇప్పుడు 1వ స్థానంలో ఎంత ఉంది? 7 ఉంది. 7ని రెట్టింపు చేస్తే ఎంత అవుతుంది? మనకి 14. మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 70 అవుతుంది. ఈ 70 7 ఏకంలో వస్తుంది కాబట్టి ఇది భాగించబడుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ 1వ స్థానంలో ఉన్న అంకె ఏంటి? 9. 9ని రెట్టింపు చేస్తే 18. మైనస్ చేసాం అనుకోండి, మనకి 17లోంచి 8 తీస్తే 9, 5లోంచి 1 తీస్తే 49. ఇది కూడా మనకి 7తో నిశ్శేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది. 3ని రెట్టింపు చేస్తే 6, మైనస్ చేస్తే 45. మరి 45 మనకి 7వ ఎక్కలో వస్తుందా? రాదు కదా. 45 7తో నిశ్శేషంగా భాగించబడడం లేదు కాబట్టి ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే భాగించబడిన సంఖ్య అడిగారు కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ 513 అవుతుంది అనమాట. ఒకసారి లాస్ట్ ఆప్షన్ కూడా చెక్ చేసినట్లయితే ఇక్కడ 7ని రెట్టింపు చేస్తే 14, మైనస్ చేస్తాం అనుకోండి 12లోంచి 4 తీస్తే 8, 3లోంచి 1 తీస్తే 2, 28 7 ఎక్కలో వస్తుంది కాబట్టి మనకి 427 కూడా 7తో భాగించబడుతుంది. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటవుతుంది? భాగించబడిన సంఖ్య ఏంటంటే 513. ఓకే, నెక్స్ట్ 5వది. ఇక్కడ మనకి ఒక సంఖ్య ఇచ్చారు, ఒక ప్లేస్ లో మనకి యాష్ అదే ఎడ్డా సింబల్ అని ఇచ్చారు. అను సంఖ్య 11చే నిశ్శేషంగా భాగించబడాలన్నా ఈ @ స్థానంలో ఉండాల్సిన కనిష్ట సంఖ్య ఏది? 11 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? మనకి బేసి స్థానాల మొత్తానికి సరి స్థానాల మొత్తానికి భేదం కనుక్కోవాలి మనం. ఓకే, బేసి స్థానాలు 2 స్టార్, నెక్స్ట్ 4, అందులో స్టార్ ఉంది. ఇంకా సరి స్థానాలు ఏంటి? 7 5. ఫస్ట్ ఆ గుర్తు లేని, ఆ సింబల్ లేని సంఖ్యలా తీసుకున్నాం. ఇక్కడ సరి స్థానాల్లో గుర్తు లేదు కాబట్టి సరి స్థానాల మొత్తం ఎంత? 7 5 12. బేసి స్థానాల మొత్తం ఎంత? 2 4 6. తెలియదు 6. ఓకే, ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత? 6 కదా. అంటే ఇప్పుడు మనకి ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ 0 అయినా అవ్వాలి, 11వ ఎక్కలో వచ్చే సంఖ్య అయినా అవ్వాలి. ఇది 0 అవ్వాలంటే ఇక్కడ 12 ఉండాలి. అంటే ఇంకెంత తక్కువ ఉంది? 6. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంటుందో అంత తక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి @ సింబల్ గుర్తు స్థానంలో ఉండాల్సిన సంఖ్య కనిష్ట సంఖ్య ఏంటంటే 6 అన్నమాట. కాబట్టి ఇక్కడ 4వ ఆప్షన్ అంటే 6 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. అంటే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఎందులో అయితే మనకి సింబల్ కానీ లెటర్ కానీ లేదో, అంటే సరి స్థానాల్లో లేదా బేసి స్థానాల్లో లేదో చూసుకుని వాటి మొత్తం కనుక్కుంటాం. ఇక్కడ సరి స్థానాల్లో లేదు కాబట్టి ఈ సరి స్థానాలని కలిపితే మనకి 12 వచ్చింది. ఇప్పుడు మనకి బేసి స్థానాల్లో ఉన్న అంకెల్ని తీసుకోవాలి. అందులో ఒక సింబల్ ఏదో లెటర్ ఉంటుంది, అది వదిలేసి మిగిలిన తీసుకుంటే ఇక్కడ 2 4 @ ఇవి బేసి స్థానాల్లో ఉన్న అంకెలు. 4 2 కలిపితే 6. @ సింబల్ మనకి దాని వాల్యూ తెలియదు కదా, కాబట్టి ఇందులో నుంచి 6 మైనస్ చేస్తే ఎంత వచ్చింది? 6. అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఎందుకంటే 0 ఉంటేనే మనకి అంటే బేసి స్థానాల మొత్తము సరి స్థానాల మొత్తము 0 అవ్వాలి కాబట్టి. ఓకే, నెక్స్ట్ 6వది. 47,385 అనే సంఖ్య క్రింది వాటిలో ఏ సంఖ్య లేదా సంఖ్యలతో నిశ్శేషంగా భాగించబడును? ఇక్కడ 3 5 15 పై అన్ని ఇచ్చారు. ఓకే, ఫస్ట్ మనం ఆప్షన్స్ అన్ని చూసుకోవాలి. అంతేకాని ఫస్ట్ ఆప్షన్ చూసి వెరిఫై చేసేసామంటే ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏ మరియు బి లేకపోతే బి మరియు సి ఉన్నప్పుడు మనం తప్పు ఆన్సర్ పెట్టే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఆప్షన్ 4 చూసిన తర్వాత ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. ఓకే, ఫస్ట్ 3తో చెక్ చేయాలి. 3తో భాగించబడాలంటే ఏం చేయాలి? సంఖ్యల మొత్తం 3 ఎక్కంలో రావాలి. సంఖ్యల మొత్తం చూద్దాం. 4 7 11 14 8 22 5 27. 27 3 ఎక్కంలో వస్తుంది కాబట్టి ఇది 3తో కూడా 3తో భాగించబడుతుంది నిశ్శేషంగా. నెక్స్ట్ 5తో భాగించబడాలంటే 1వ స్థానంలో 0 కానీ 5 కానీ ఉండాలి. 5 ఉంది కదా, కాబట్టి 5తో కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది. మరి 3 5లతో నిశ్శేషంగా భాగించబడే సంఖ్య 15తో కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 15ని 2 పరస్పర ప్రధాన సంఖ్యలు అర్థంగా రాస్తే 3 5 15. కాబట్టి 3 5 రెండుతో భాగించబడుతుంది కాబట్టి 15తో కూడా భాగించబడుతుంది. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే పై 1 అంటే 4వ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట.
నెక్స్ట్ 6a3b2 సంఖ్య 9తో భాగించబడాలి అన్న a ప్లస్ b విలువ ఎంత? 9 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే అంకెలు మొత్తం చూసుకోవాలి. ఈ ఏపీలు వదిలేసి మిగిలిన అంకెలు చూద్దాం. 6 3 9, 9 2 మనకి 11. అయితే మనకి ఏ బి స్థానాల్లో ఏ అంకెలు ఉండాలో తెలియదు, కానీ వీటన్నిటి మొత్తము 9వ ఎక్కంలో వచ్చే అంకె అవ్వాలి. ఇప్పుడు 11 తర్వాత వచ్చే 9వ ఎక్కంలోని సంఖ్య ఏంటంటే 18 కదా. 18 వస్తే అప్పుడు ఈ సంఖ్య 9తో నిశ్శేషంగా భాగించబడుతుంది. మనకి 11కి ఎంత కలిపితే 18 వస్తుంది? 7 కలిపితే కదా 18 వచ్చేది. కాబట్టి a ప్లస్ b విలువ ఖచ్చితంగా ఎంత కావాలి? 7 కావాలి. కాబట్టి ఇక్కడ మూడో ఆప్షన్ అనేది అంటే 7 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 78,635 అనే సంఖ్య 4చే నిశ్శేషంగా భాగించబడాలన్నా ఏ కనిష్ట సంఖ్యను తీసివేయవలెను? ఈ సంఖ్యలోంచి ఇది 4తో నిశ్శేషంగా భాగించబడదు. ఇప్పుడు ఒకవేళ భాగించబడాలి అంటే ఇందులోంచి తీసేయాల్సిన కనిష్ట సంఖ్య, అతి చిన్న సంఖ్య ఏది అంటారు అనమాట. మనకి 4 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? చివరి 2 అంకెలు అంటే 1లు 10ల స్థానంలో ఉన్న అంకెలతో ఏర్పడే సంఖ్య అనమాట. ఆ సంఖ్య 4తో నిశ్శేషంగా భాగించబడాలి. ఆ చివరి 2 అంకెలు ఇక్కడ ఏమున్నాయి? 35. ఇప్పుడు తీసేయాలంటున్నారు అంటే 35లోంచి ఏ చిన్న సంఖ్యని తీసేస్తే అది 4వ ఎక్కంలో పోయే సంఖ్య వస్తుందో చూసుకోవాలి. 4వ ఎక్కంలో 35 కంటే చిన్నగా ఉన్న సంఖ్య చూడండి. 8 4 32, 9 4 36 ఎక్కువైపోతుంది కదా, అంటే 32 ఉండాలి ఇక్కడ, కానీ 35 ఉంది. అంటే ఎంత ఎక్కువ ఉంది? 3 ఎక్కువగా ఉంది. 3 తీసేసాం అనుకోండి, ఈ 35 నుంచి 32 వస్తుంది. అప్పుడు 4తో భాగించబడుతుంది. కాబట్టి మనం తీసేయాల్సిన కనిష్ట సంఖ్య ఏంటంటే 3. అంటే ఇది థర్డ్ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, ఈ భాజనీయత సూత్రాలు అనేవి మనకి పోటీ పరీక్షల్లో చాలా కీ రోల్ని ప్లే చేస్తాయి. కాబట్టి వీటి మీద మంచి గ్రిప్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని డైరెక్ట్ బిట్స్ కూడా మనకి పోటీ పరీక్షలో అడుగుతూ ఉంటారు. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దేర్, బై బై నౌ.